బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకోవడం అవసరం. నియమానుసారం బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే అదృష్టం వరిస్తుంది. ఇంట్లో బుద్ధ విగ్రహం పెట్టుకుంటున్నారా? అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ఇంట్లో బుద్ధ విగ్రహాలు అలంకరించుకోవడం ఈ మధ్య ట్రెండ్గా మారింది. అయితే బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు ఆ విగ్రహానికి సంబంధించిన కొన్ని వాస్తు నియమాలను గురించి తెలుసుకోవడం అవసరం. ఇలా నియమానుసారం బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటే అదృష్టం మిమ్మల్ని వరించే అవకాశం సుగమం అవుతుంది. ఇంట్లో ఒక నిర్ణీత ప్రదేశంలో బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల్లో మానసిక వికాసం, సామరస్యం వెల్లివిరుస్తుంది. గౌతమ బుద్ధుడు జ్ఞానం, సామరస్యం, ఆత్మబలానికి చిహ్నం. ఫెంగ్షుయి వాస్తులో బుద్ధుని విగ్రహం పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో కుడిమూలన బుద్ధుని విగ్రహం పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బుద్ధ విగ్రహాలు రకరకాల పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లో లభిస్తున్నాయి. రకరకాల భంగిమల్లో కూడా దొరుకుతాయి. ఎలాంటి విగ్రహం ఎక్కడ అమర్చుకోవాలనేది కూడా తెలుసుకోవడం అవసరం. కుడి చేతిని తల కింద పెట్టుకుని పడుకొని ఉన్న భంగిమలో ఉన్న బుద్ధుడు జ్ఞానం, ముక్తికి ప్రతీక. ఈ బుద్ధ ప్రతిమ ఇంట్లో శాంతి నెలకొనేందుకు దోహదం చేస్తుంది. దీన్ని ఇంట్లో పడమర దిక్కుగా ముఖం ఉండేలా అమర్చుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆశీర్వాదం కోసం ఎత్తిన బుద్ధుడి చెయ్యి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ చేరకుండా నివారిస్తుంది. ఇలాంటి విగ్రహం భయం నుంచి విముక్తికి సంకేతం. వాస్తు దోషాలను పోగొట్టుకునేందుకు ఇలా ఆశీర్వాద భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం ఇంట్లో పెట్టుకోవాలి. ఆశీర్వాద ముద్రలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని ప్రవేశ ద్వారం దగ్గర ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా నివారించబడుతుంది. ధ్యానంలో ఉన్న బుద్ధుని ప్రతిమ ఇంట్లో శాంతిని చేకూరుస్తుంది. ఈ విగ్రహాన్ని మీరు ధ్యానం చేసుకునే చోట పెట్టుకోవచ్చు, లేదా విశ్రాంతిగా గడిపే చోట కూడా ఈ చిత్రాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చూసినప్పుడు ఒక శాంతి భావన మనసులోకి వస్తుంది. బుద్ధ విగ్రహం ఇంట్లో శాంతిని పెంచే సాధనం. దీన్ని బాల్కనీ లేదా తోటలో పెట్టుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. పూల మొక్క పక్కన ఈ విగ్రహాన్ని అలంకరించుకోవడం వల్ల అందంగా ఉండడం మాత్రమే కాదు, ఆ ప్రాంతమంతా కూడా పాజిటివ్నెస్తో వైబ్రెంట్గా మారుతుంది. తోటలో విశ్రాంతి భంగిమలో ఉన్న బుద్ధ విగ్రహం లేదా ధ్యాన బుద్ధుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. అన్నింటికంటే ముందు బుద్ధ విగ్రహం కేవలం ఒక అలంకార వస్తువు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది పవిత్రమైన, శక్తివంతమైన మూర్తి అని మర్చిపోవద్దు. బుద్ధ విగ్రహాన్ని నేల మీద లేదా లాకర్లో పెట్టకూడదు. బుద్ధ విగ్రహం ఎప్పుడూ కూడా చూసేందుకు కంటికి సమాంతరంగా లేదా తల పైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి. కళ్ళు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు. కూర్చుంటున్నప్పుడు లేదా పడుకుంటున్నప్పుడు బుద్ధుడి వైపు కాళ్ళు ఉండకుండా జాగ్రత్త పడాలి. విగ్రహం చుట్టూ చెత్త చేరనీయకూడదు. విగ్రహం పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా, దుమ్ము ధూళి చేరకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. బెడ్రూమ్లో, బాత్రూంలో, వంటగదిలో బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవద్దు.